మహాభారతాన్ని సకల పురాణాల సారంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ మహాభారతంలో వైరాగ్య చింతన అలాగే గృహస్థ ధర్మాన్ని ఎలా సమన్వయం చేశారు? మహాభారతం సకల ధర్మాల యొక్క సమాహారం. మొత్తం అంతా ఒక్కటిగా ఉన్నటువంటి వేద సముచ్చయాన్ని వ్యాస భగవానుడు 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. ఋగ్వేదంలో చెప్పబడినటువంటి విషయాలు యజుర్వేదంలో చెప్పబడలేదు. యజుర్వేదంలో చెప్పబడిన విషయాలు సామవేదంలో కానీ ఇంకా అథర్వ వేదంలో కానీ చెప్పబడలేదు. దేనికి దానికే ఆ వేద సముచ్చయం విడివిడిగా ఉన్నాయి. ఎటువంటి వాటికి సంబంధించిన వాటిని అటువంటి వేదంలో ఉంచి 4 భాగాలుగా చేసి ఇచ్చాడు. అయితే ఈ వేదం అందరూ అధ్యయనం చేసేటువంటి అవకాశం లేదు, అందరూ తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఆ కారణం చేత వేదములు అనబడేటువంటివి కొంతమందికి మాత్రమే పరిమితం కాకుండా లోకంలో ఉండేటువంటి సామాన్య, అసామాన్య, పండిత, పామర జనులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలియటం కోసం వేదములలో ఉండే విషయాన్నే జరిగినటువంటి ఒక చరిత్రను ఆధారంగా చేసుకుని వ్యాస భగవానుడు దివ్యమైనటువంటి ఒక గ్రంథాన్ని మనకు అందించారు. దాన్నే మహాభారతం అని చెప్పారు. ఈ భారతంలో వేదములలో చెప్పబడిన ధర్మములన్నీ అందులో ఉన్నాయి కనుక మహాభారతం వేద సముచ్చయం. అంతేకాదు మహాభారతంలో తెలియనటువంటి ధర్మం కానీ చెప్పబడినటువంటి ధర్మం కానీ ఏది లేదు. భారతంలో ఉన్నటువంటి విషయం లోకంలో లేకుండా ఉండేటువంటి అవకాశం లేదు. లోకంలో ఉన్నటువంటి విషయం భారతంలో లేకుండా ఉండేటువంటి అవకాశము లేదు. ఆ కారణం చేత సర్వధర్మముల యొక్క సముచ్చయమే భారతం. అందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, మరి మహాభారతాన్ని ధర్మ సూక్ష్మ సమాహారంగా ఎందుకు పేర్కొంటారు? మహాభారతానికి జయం అనే పేరు ఎందుకు వచ్చింది? భారతంలో ధర్మము అనబడేటువంటిది కేవలం సూటిగా చెప్పేటువంటిదే కాకుండా దాని లోపల ధర్మ సూక్ష్మము కూడా ఒకటి ఉంటుంది. ఇదిగో ఈ విధంగా పురుషుడు నడుచుకోవాలి, ఈ విధంగా స్త్రీ నడుచుకోవాలి అనేటువంటి ధర్మం భారతంలో అనేక చోట్ల చెప్పబడి ఉన్నది. అయితే ఎలా నడుచుకోవాలి అనేది రూఢిగా చెప్పడం కాకుండా సూక్ష్మధర్మం, ఆ సూక్ష్మధర్మం దేన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది అంటే సమాజాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. ఆ సమాజానికి హితమైనటువంటిది ధర్మ సూక్ష్మం. అందువల్ల ప్రతి ధర్మంలోనూ పైకి కనబడేటువంటి భావం ఒకటి, అంతర్లీనంగా ఉండేటువంటి భావం ఒకటి. ఆ అంతర్లీనంగా ఉండేటువంటి భావాన్నే మనం ధర్మ సూక్ష్మము అని అంటాం. ఆ ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని కూడా ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో ఆ ధర్మము యొక్క పరిపూర్ణమైనటువంటి భావాన్ని తెలుసుకుని దాన్ని అనుసరించి మనం ప్రవర్తించినట్లయితే మనం పొందేటువంటిది జీవన విజయం. అందువల్లనే ఎవరు భారతాన్ని అనుసరించినా, ఆ భారతంలో ఉండేటువంటి ధర్మాన్ని అనుసరించిన వాళ్లకు వాళ్ళ జీవనంలోనే జయం లభిస్తుంది. అన్ని రకాలైనటువంటి జయములు లభిస్తాయి. ఒక మనిషి ఎలా చూడాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అనేకములైనటువంటి ధర్మాలు ఆ భారతంలో చెప్పబడినాయి. దానివల్ల మనం ప్రతి విషయంలోనూ జయాన్ని పొందుతాం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారంగా మనం భారతాన్ని కనుక చదివినట్లయితే మన సమస్య యొక్క పరిష్కారం దాంట్లో లభిస్తుంది. ఆ పరిష్కారం కలిగింది అంటే మనకు జయం లభించినట్టే. ఆ కారణం చేత దాన్ని జయము అని అన్నారు.